టెలివిజన్ న్యూస్ కు స్వాగతం. నేను మీ ధరణి. మా బ్యూరో చీఫ్ రిపోర్టర్ దాసవరం శంకర్రావు గారు అందించిన సమాచారం ప్రకారం నమస్తే, నేను మీ శివశంకర్రావు. పూర్వ వార్త ఉమ్మడి మెదక్ జిల్లా ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా ఈరోజు ఎన్నో వేల కుటుంబాలు, లక్షల కుటుంబాలకు ఉద్యోగం కల్పించి కొన్ని లక్షల కుటుంబాలను వార్త ద్వారా మరి వాళ్ళ కుటుంబాన్ని నిలిచిన మా గురువులు, మేము కూడా బతకడానికి కారణమైన సారు, మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన వార్త ఎండి గిరీష్ సంఘి గారి దగ్గర కూర్చొని నమస్కారం సార్. నమస్కారం. బాగున్నా సార్? బాగున్నా. మీ దయ సార్. ఈరోజు మేము ఉన్నామంటే మీ వల్లనే కొన్ని మేము వార్తతో పాటు ఈరోజు బయట బతకగలుగుతున్నామంటే మీ ద్వారానే సార్. లేదు, అందరు కష్టాలండి సార్ ఇప్పుడు మీరు ఒక నిర్బంధం నడుస్తుంది. అప్పుడు తెలంగాణలో నక్సలైట్ల వ్యవస్థ ఉంది, రాజరిక వ్యవస్థ ఉంది, భూస్వామిక వ్యవస్థ ఉంది. ఉన్నప్పుడు ఈ వార్త ప్రజల చేతుల్లో పాశుపతాస్త్రం అనేది ఒక టైటిల్ తీసుకుని నిజంగా ప్రజల చేతుల్లో పాశుపతాస్త్రమే మారింది సార్. ఎట్లొచ్చింది సార్ ఈ ఆలోచన వార్త పెట్టడానికి? ఎట్లా వార్త పెట్టే ఆలోచన నాకు చాలా నుంచి ఉండే. నా మనసులో ఏదో పత్రిక పెట్టాలి, సమాజంలో జరిగే అవకతవకలన్నీ మనం బయట పెట్టాలి. ఏదైతే బడుగు వర్గాలు, బీద వర్గాలు, బలహీన వర్గాలు ఉంటారు కదా, వాళ్ళకు బాగా అండగా మనం నిలబడాలి. వార్త పత్రికలో మీకు జ్ఞాపకం ఉందో లేదో, దళిత డైరీ అని మేము స్టార్ట్ చేసాం సార్. యావత్ మొత్తం భారతదేశంలో ఏ పత్రిక కూడా దళిత డైరీ అని స్టార్ట్ చేయలేదు సార్. చంద్రభాన్ ప్రసాద్ అని ఢిల్లీలో పెద్ద మంచి మేధావి జర్నలిస్టు, ఆయన ద్వారా రెగ్యులర్గా ప్రతి వారం దళిత డైరీ నడిపించేది సార్. ఇలాంటి ఎన్నో విషయాలలో మేము ముందుకొచ్చి ప్రజల్లో ఒక చైతన్యం రావాలి, ప్రజలు అవగాహన రావాలి, వాళ్ళ హక్కుల కోసం పోరాడాలి అని మేము మా ఉద్దేశం. ఆ ఉద్దేశంతో ముందుకు వెళ్ళినాం. కొద్దిగా మీ అందరి సహకారంతో మంచి పేరు పొందింది వార్తాపత్రిక. బాగా తెలంగాణ కూడా బాగా న్యాయం జరగాలని ఉండే మాకు. ఎక్కడైనా అన్యాయం జరిగితే, ఇప్పుడు నక్సలిజం ఎందుకు వచ్చింది? అన్యాయాన్ని అరకట్టడానికే నక్సలిజం వచ్చింది. కానీ వాళ్ళు చేసే పద్ధతి కరెక్టా కాదా అది వేరే విషయం. కానీ మనసులో ఏదైనా బాధ కలిగినప్పుడు దాన్ని ఎట్లా బయటికి ప్రజలలో తీసుకురావాలా అని ఉద్యమాలు వస్తాయి. చాలా ఉద్యమాలు జరిగినాయి. తెలంగాణ పోరాటం ఉద్యమం జరిగింది, ఇలాంటి ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. అన్ని ఉద్యమాలకు మేము అండగా నిలబడ్డాం, ప్రజలకు అండగా నిలబడ్డాం. కొన్ని న్యాయం జరిగింది, కొంత జరగలేదు, ఇంకా జరగాల్సింది చాలా ఉంది. మనం పోరాటం చేసేది ఇంకా చాలా ఉంది ఇంకా సార్. ఇప్పుడు అప్పుడు ఒక నిర్బంధం నడుస్తుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. భూస్వామిక వ్యవస్థ, నక్సలైట్ వ్యవస్థ, ఫ్యూడల్ వ్యవస్థ. దీంట్లో అప్పుడు తెలంగాణ గురించి మన ప్రొఫెసర్ హరిగోపాల్ గారు కానీ, ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ గారు కానీ, తర్వాత మల్లపల్లి లక్ష్మయ్య గారు రాసిన శీర్షికలు మీరు ప్రధాన మెయిన్ పేజీలో ప్రచురించారు. అవును సార్. మలిదశ ఉద్యమానికి మీరు తెరదీసినప్పుడు ఇక్కడ తెలంగాణ గురించి సపోర్ట్ చేస్తున్నప్పుడు ఆంధ్రలో కూడా సర్క్యులేషన్ పడిపోయే అవకాశం కూడా ఉన్నప్పుడు కూడా ఈ సాహసోపేయం మీరు ఎట్లా తీసుకురు సార్? మేము సర్క్యులేషన్ పడిపోతుందా, సర్క్యులేషన్ పెరుగుతుందా అని మేము ఎప్పుడు ఆలోచించలేదు, దానికి భయపడలేదు. సర్క్యులేషన్ని కానీ అడ్వర్టైజ్మెంట్ని కానీ మనం దృష్టిలో పెట్టుకుంటే సరైన పత్రిక నడపలేము సార్. ఓ పత్రిక బాధ్యత ఏముంది? ఫోర్త్ ఎస్టేట్ అంటారు, ఫోర్త్ పిల్లర్ అంటారు పత్రికని. దాని ఉద్దేశం ఏముంది? ఆ ఉద్దేశానికి మనం నీటి నిదాయిగా మనం నిలబడాలా. అదే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాం. కానీ సర్క్యులేషన్ పడిపోతుందా, ఉంటుందా, మనకు ప్రాఫిట్ వస్తుందా రాదా, మా మెయిన్ ఉద్దేశం కాదు. ప్రజలు ఎట్లా అండగా మనం నిలబడతాం, ప్రజల ఆధారం మనం ఎట్లా పొందుతాం, అది మెయిన్ ఉద్దేశం మాది. మాకు సాటిస్ఫాక్షన్ ఉంది. మీరందరూ కష్టపడ్డారు, బాగా చేశారు, బాగా రాశాం. ప్రతి విషయం కృష్ణమాదిగా విషయం తీసుకోండి సార్. ఆయన పోరాటాన్ని ఫ్రంట్ పేజ్లో బ్యానర్ ఐటమ్ ఇచ్చాం కృష్ణమాదిగని. అలాంటి ఎన్నో విషయాలు. నెక్సలైట్స్ ఎన్కౌంటర్ చేసుకుంటా పోతే ఫోన్ మనకు వచ్చేది.
వెంటనే మనం ఫోటోగ్రాఫర్ని పంపించేది, మేము రిపోర్టర్ని పంపించేది, వాళ్ళ ప్రాణాలు కాపాడేది, ఎన్నో జరిగినాయి ఇలాంటివి. ఇప్పుడు అవకతవకలు జరిగేది, మన ఈ రైస్ కుంభకోణం కానివ్వండి, ఇంకా ఇలాంటి ఎన్నో కుంభకోణాలను, ఏలూరు స్కామ్ని బయటపెట్టాం, ఇలాంటి ఎన్నో కుంభకోణాలని నిర్భయంగా బయటపెట్టాం. ఆ నిర్భయంగా బయట పెట్టడంలో మా విలేకరుల పాత్ర చాలా ఉంది. వాళ్ళు కూడా ధైర్యంగా రాశారు. వాళ్ళు రాస్తేనే పత్రిక ముందుకు పోయింది, సాధన పొందింది, సర్క్యులేషన్ పెరిగింది. మీరు ఇచ్చిన స్వేచ్ఛ సార్, అది వాళ్ళకి ఇచ్చిన స్వేచ్ఛ కరెక్టే. స్వేచ్ఛతో పాటు మీ ధైర్యం కూడా. సార్ ఒక పాత్రికేయుడు రాయాలంటే కూడా అతను కూడా ధైర్యం ఉండాలి కదా రాయనికి. వాడు భయపడతాడు అక్కడ లోకల్గా ఏమవుతుందని. అవును సార్. మేము ధైర్యం ఇస్తాం, మేము పబ్లిష్ చేస్తాం, ఫ్రంట్ పేజ్లు ఇస్తాం, బ్యానర్ ఐటమ్ ఇస్తాం, అన్నీ చేస్తాం. కానీ అతను కూడా రాయడానికి ధైర్యం ఉండాలి, ఆలోచన రావాలి. మంచి మంచి స్టోరీస్ బ్రేక్ చేసాం. ఒకనొక దశలో సార్ ఈనాడు బీటీ చేసి ముందు వరుసలో కూడా కొన్ని జిల్లాలో కూడా ఉండే సార్. ఉదాహరణకు చాలా జిల్లాల్లో ఉండే, చాలా బాగా పోయింది. కానీ ఇక సమాజంలో ఉన్న కుట్రలు, ఆ కుట్ర ముందు ఇక తట్టుకోలేకపోయినాం అనుకోండి, ఏమని అనుకోండి. ఇక సమాజం మీకు అందరికీ తెలిసిందే. ఇది సమాజం ఎట్లుందంటే జాతి డామినేటెడ్ సమాజం. సమాజం జాతి డామినేటెడ్ సమాజం. అయితే ఆధిపత్యం వాళ్ళ దగ్గర ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. ఆధిపత్యానికి వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. వాళ్ళు ఒక్క దగ్గర కూడుతారు, అన్నీ చేస్తారు. కానీ దాన్ని తట్టుకోవాలంటే చాలా కష్టమైన పని. అందుకనే మన సమాజం ఇట్లా వెనుకబడి ఉంది. విభిన్న జాతులు కూడా వెనుకబడి ఉన్నాయి. వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు, ఉద్యమాలు చేస్తూ ఉంటారు. ఇదంతా నడిచే ప్రక్రియనే సార్. ఇది 2001 జనవరి 21 ఆ రోజు మెదక్ ఆర్సీ సెంటర్ బాలేష్ గారిని నిజామాబాద్ పోలీసులు అర్ధరాత్రి తీసుకెళ్ళారు సార్. ఆ రోజు మీరు స్పందించిన తీరాజు మీరు ట్రైన్లో ఉన్నారు, మేము అక్కడ పనిచేస్తున్నాం. మీరు దగ్గర ఉండి అసలు కారణం లేదు, అనకారణంగా పట్టుకుపోయినారు ఎవరో కంప్లైంట్ చేస్తే బాలేష్ని. అవును సార్. మా ఇన్ఛార్జ్. అవును సార్. మీరు ఇంటికి కూడా వచ్చారు సార్. ఇంటికి వచ్చినా స్పందించినా అతన్ని కావాల్సిన ధైర్యం ఇచ్చాం, కాపాడామని చేసాం. ఆయన ఒక్కడే కాదు, ఇలాంటి చాలా ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. మెదక్ జిల్లా కాదు, మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటివి చాలా జరిగినాయి. చాలా చోట మేము ముందుకు వచ్చాం. విలేకరులతో మాకు మంచి అనుబంధం ఉండే, సంబంధం ఉండే. వాళ్ళు ధైర్యం ఇచ్చేది, మేము వాళ్ళకి ధైర్యం ఇచ్చేది. గడిచిపోయింది, బాగానే నడిచింది సార్. అదే మెదక్ ఆర్సీ సెంటర్లో చేగుంట రిపోర్టర్ మందా బాల్చిందర్ గారు ఇందులో పని చేసుకుంటే సర్పంచ్గా ఎన్నికైన తర్వాత మీకు కంప్లైంట్ వచ్చినట్టు మీరు పిలిచి కూడా ఏం చేసినా మీరు నిజంగా పనిచేసి న్యాయంగా పనిచేసారు కాబట్టి మీరు ప్రజలు ఎన్నుకున్నారు. ఎందుకు వద్దని చెప్పి గర్వించాలి కదా. ఒక విలేకరుని సర్పంచ్ చేశారంటే విలేకరు మంచి పని గుర్తించే కదా సర్పంచ్ చేశారు. అవును సార్. ఒక విలేకరుని ఎమ్మెల్సీ చేశారంటే అతన్ని గుర్తించే కదా ఎమ్మెల్సీ చేశారు, ఎమ్మెల్యే చేశారు. ఎంతో మంది అయినారు అట్లా. ఇప్పుడు మంచి మంచి టీవీలలో ఉన్నారు మన విలేకరులు. అవును సార్. ఆ రోజు దుబ్బాక ఆర్సీ ఇన్ఛార్జి దివంగత రామలింగారెడ్డి గారు మీరు టికెట్ రావడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన నామినేషన్ కూడా డబ్బులు మీరు చాలాసార్లు చెప్పారు. అవును అవును అవును. రామలింగారెడ్డి మంచోడు, మనం కోల్పోయినాం. కానీ ఆయన మంచి వ్యక్తి, బాగా చేశాడులే. కానీ దురదృష్టం మనం కోల్పోయాం ఆయనని. మంచోడు సార్. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి పీరియడ్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ రావడానికి కీలక భూమిక మీదే సార్. అది ఎట్లా సార్? అంటే ఆయన పదయాత్ర మనమే ప్లాన్ చేశాము. రాజశేఖర్ రెడ్డి ఒకటే కాదమ్మా సార్. టీఆర్ఎస్ పుట్టింది వార్తా ఆఫీసులో సార్. టీఆర్ఎస్ సార్ ఆ పేరు పెట్టింది మన వార్తా ఆఫీసులో, ఆలోచన వచ్చింది వార్తా ఆఫీసులో. ఇప్పుడు సరే, ఇప్పుడు సీఎంగా ఉన్నాడు, అందరు ఉన్నారు. కానీ నా ఉద్దేశం ఒకటే ఉండే ఏంటంటే ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ మనం ముందు ఉండాలి, ధైర్యంగా ఉండాలి. లేకుంటే ఎవరు ఆదుకుంటారు? అన్యాయం జరిగేటప్పుడు సమాజంలో బలహీనుడిని బలంతో ఉన్నోడు తొక్కేస్తాడు. అవును సార్. ఆ బలహీన వర్గాన్ని ఆదుకోవాలంటే ఎవరైనా ఉండాలి కదా సార్. అది వార్త పాత్ర పోషించింది. అది సార్ చాలా ఉన్నాయి ఇలాంటివి సార్. సార్ అది రాజశేఖర్ పదయాత్ర కానివ్వండి, వార్తనే మొత్తం ప్లాన్ చేసింది. రాజశేఖర్ని అండగా నిలబడ్డాము.
సరే అది ఏదో చంద్రబాబు నాయుడుకు అగేన్స్ట్గా కాదు, అవును సార్. కానీ ఒక ఓ మంచి నాయకుడు ముందుకు వస్తుండంటే మనం దాన్ని ఎంకరేజ్ చేసాం, అంతేగాని ఏదో ఈయన పడగొట్టాలి ఆయన తీసుకురావాలి నా ఉద్దేశం మాకు లేకుండే. అవును సార్, అవును నిజం సార్. సార్ అది 29వ తారీఖు ఆదివారం మేము ఉమ్మడి పూర్వ వార్తా మిత్రులం అందరం ఒకసారి ఆత్మీయ సమ్మేళనం కలుసుకుంటున్నాం సార్. మీ అందరికీ నా శుభాకాంక్షలు, మీ అందరికీ బాగా చేసుకోండి, అందరు కలుస్తూ ఉండండి. నేను కూడా వీలు పడితే నేను కూడా వస్తాను, అందరినీ కలుస్తాను. నాకు కూడా చాలా ఇష్టం ఉంది, అందరినీ కలవాలి, పాత్రలను కలవాలి, మేము కలుసుకొని మాట్లాడుకోవాలి, ఎవరు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఏంటిది అని తెలుసుకోవాలి. మీరందరూ అభివృద్ధి చెందాలి. ఎవరు అదృష్టాన్ని ఎవరు తీసుకోపోలేరు, ఎవరు అదృష్టం వాళ్ళకే ఉంటుంది, ఎవరికి కష్టం వాళ్ళకే ఉంటుంది, ఎవరి ప్రగతి వాళ్ళకే ఉంటుంది. కష్టపడితే అందరూ ముందుకు వెళ్తారు, బాగా ఖ్యాతి పొందాలి, మంచిగా ఉండాలి, కుటుంబాలు మంచిగా ఉండాలి అని కోరుకుంటాను. సార్ థ్యాంక్ యూ సార్. అసలు ఏం చెప్పాలంటే నేను మీ దగ్గర పనిచేసి మిమ్మల్ని ఇంట్రోజన్ నా లైఫ్లో మర్చిపోలేదు సార్, చాలా అదృష్టంగా భావిస్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మా గురువు గారి మా భవిష్యత్తు నిర్ణయించిన గిరి సంఘి గారి మనోగతం. దయచేసి అందరూ తప్పకుండా రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.